నేను మీ మిత్ర. దేశం మొత్తం రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడుస్తుందా అంటే అవుననే చెప్పాలి. టార్గెట్ వైఎస్ జగన్ కూనీ చేస్తుంది మాత్రం రాజ్యాంగాన్ని. ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ల వైస్ చైర్మన్ పదవి టీడీపీకి ఏకగ్రీవమైనట్లు ప్రకటన. 33 స్థానాల్లో 33 వైసీపీ కౌన్సిలర్లు గెలవగా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్ పదవి టీడీపీ పార్టీకి ఏ విధంగా వస్తుంది? కూటమి నాయకులు టార్గెట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ కూనీ చేస్తుంది మాత్రం భారత రాజ్యాంగాన్ని. ఎన్నికల సమయంలో అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొని ప్రచారం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగాన్ని కూనీ చేస్తుంటే కనీసం స్పందించకపోవడం ఎంత దారుణం! మీకు అవసరానికే అంబేద్కర్ కావాలా? అంబేద్కర్ అన్న రాజ్యాంగం అన్న మీకు ఒక ఆట వస్తువులాగా కనిపిస్తుంది. అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం. రాజ్యాంగం అంటే భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి కసితోటి కక్షతోటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ కూనీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఎంత దారుణం కాకపోతే 33కు 33 కౌన్సిలర్లు వైసీపీ పార్టీ గెలుచుకుంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ పదవి టీడీపీ పార్టీకి ఎలా దక్కుతుంది? రాజ్యాంగాన్ని కూనీ చేసి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినప్పుడు మాత్రమే టీడీపీ పార్టీకి వైస్ చైర్మన్ పదవి దక్కుతుంది. రాజ్యాంగంతో కానీ అంబేద్కర్ గారితో కానీ పెట్టుకుంటే మీరు అంటున్నారు కదా 11ని 1 చేస్తామని. ఆంధ్రప్రదేశ్లో కూటమికి 1 కాదు కదా 0తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అంబేద్కర్ గారి వారసులు తీసుకువస్తారు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.